ఆమె కాళీమాత కాదు, చిన్నమస్తాదేవి. ఆ గెటప్ వేసింది కూడా అమ్మాయి కాదు, అబ్బాయి. స్కిన్ ఫిట్ కాస్ట్యూమ్ తో స్టేజ్ మీద డాన్స్ వేశారు. బెంగాల్లో జరిగింది ఈ ఘటన. హిందూ దేవుళ్ళను అవమానించినట్ట, హిందూ దేవీ దేవతలకు అవమానం జరిగిందా, హిందూ మతంలో ఇట్లాంటి ఆచారాలే ఉంటాయని చాలా మంది ప్రబుద్ధులు మాట్లాడుతూ. అసలేంటి ఈ వీడియో ఇతివృత్తాంతం ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి, తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియో. ఫ్రెండ్స్, బెంగాల్ కలకత్తాలో ఆగస్టు 8న మహావిద్య పౌరాణిక నృత్య కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో న్యూడ్గా ఉన్నటువంటి ఒక పౌరాణిక గెటప్తో డ్యాన్స్ వేస్తూ కింద ఇద్దరు సంభోగం చేస్తున్నటువంటి వీడియోలాగా చూపిస్తూ వారిద్దరిని ఈమె అంతం చేస్తున్నట్టుగా ఒక డ్యాన్స్ అయితే రూపొందించడం జరిగింది. అసలు ఇది తప్పా రైటా, ఎందుకు దీని మీద ట్రోల్స్, హిందువులకి ఇది అవమానమా అనే విషయాన్ని మనం మాట. ఫస్ట్ మనం తప్పా రైటా అంటే, వీళ్ళు డ్యాన్స్ వేయడం తప్పు కాదు, ఆనాటి కాలానికి అలాగే చరిత్రలో మన పురాణాల్లో శాస్త్రాల్లో ఉన్నటువంటి కథని ప్రస్తుత కాలానికి చెప్పాలనుకోవడం తప్పు. అలానే ఇది హిందువులకు అవమానం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానం, స్ట్రాంగ్ గా నేను చెప్తాను. ఎందుకు అంటే, ఎవరి శాస్త్రాల ప్రకారం ఉన్నటువంటి, ఎవరి మత గ్రంథాల ప్రకారం ఉన్నటువంటి వారి ఆచార వ్యవహారాలను వాళ్ళు పాటిస్తూ ఉంది. అలాగే ఆనాటి కాలంలో ఆ మత గ్రంథాల్లో ఏం జరిగింది అనేది గెటప్లు వేసి చెప్తూ మనం అనేక సందర్భాల్లో చూస్తూ. అయితే వీళ్ళు చేసిన మిస్టేక్ అల్లా ఏది అంటే, ఈ కాలానికి తగినట్టుగా కాస్త బట్టలు ధరించి ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్, అంతే, అంతకు మించి. అయితే ఇక్కడ వేసినటువంటి గెటప్ కాళీమాత గెటప్ కాదు. అందరూ కాస్త డైలమాల నుంచి బయటికి రావాలి. కాళీమాత గెటప్ కాదు, చిన్నమస్తాదేవి గెటప్. మన శాస్త్రాలు పురాణాల ప్రకారం చిన్నమస్తాదేవి దిగంబరంగానే ఉంటారు. ఆమెకు ఒంటి మీద బట్టలు ఉండవు. పార్వతీదేవికి మరో రూపమే చిన్నమస్తాదేవి. అసుర సంహారం చేసిన తర్వాత పార్వతీదేవి కొలనులో స్నానం చేయడానికి వెళ్ళింది తన అనుచరులతో. జయ విజయులు ఇటువైపు ఉంటారు, లెఫ్ట్ అండ్ రైట్ జయ విజయులు ఉంటారు. స్నానం చేస్తున్నటువంటి సందర్భం, స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత జయ విజయులు ఆకలి అవుతుంది. అనుచరులకు పార్వతీదేవి తల్లి లాంటిదే. అలా వీళ్ళు అడుగుతూ ఉంటే ఆమె వీళ్ళ ఆకలి తీర్చడం కోసం వెంటనే తన శిరస్సును ఖండించింది. శిరస్సులో నుంచి 3 పాయలు రక్తదారులు వస్తే అందులో 2 పాయలు ఒకటి జయకి ఒకటి విజయ నోట్లోకి వెళుతుంటే 3వ రక్తపాయ ఆ చిన్నమస్తాదేవి ఖండించుకున్న తలలోకి వెళుతూ ఉంది. రైట్ సైడ్ చేతిలోనేమో కత్తి, లెఫ్ట్ సైడ్ చేతిలోనేమో తల ఉంటుంది. ఆ రూపం మనం అందరం ఫోటోల్లో చూడు. అది భయంకరమైనటువంటి ఉగ్ర రూపం. అలాగే ఆ రూపానికి కథలు అనేక రకాలుగా ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం, హిందూ మత ఆచారం ప్రకారం పార్వతీదేవి మరో రూపమే చిన్నమస్తాదేవి అంటారు. క్షుద్ర పూజలు చేసేటువంటి తాంత్రికుల ప్రకారం చిన్నమస్తాదేవి అంటే క్షుద్ర దేవతగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. బౌద్ధ మత ఆచారం ప్రకారం మరొక కథ ఉంది. అయితే ఈ చిన్నమస్తాదేవి ఉగ్రరూపం దాల్చి నృత్యం చేస్తూ, రతీదేవి కామదేవుడు అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి కామవాంఛలను కంట్రోల్ చేసుకోలేకపోతే నాశనం అయిపోతాం కాబట్టి చిన్నమస్తాదేవి ఆ కామవాంఛలను తొక్కేస్తున్నట్టుగా స్త్రీ పైన పురుషుడు కింద ఉన్నటువంటి ఆ వీడియో చూస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరిని ఈమె తొక్కేస్తుంది. ఇది ఆ స్టోరీలో ఉన్నటువంటి ఇతివృత్తం. దీని గురించి ట్రోల్స్ జరుగుతూ ఉంది. ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆ గెటప్ వేసుకున్న ఆమె మహిళ అని అనుకుంటుంది. అలానే ఆ గెటప్ లో హాఫ్ నాక్ డాన్స్ చేయడం చాలా మందిని కాస్త ఇబ్బంది పెట్టి, అంటే మంచేదో చెడేదో తెలుసుకోలేనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ప్రస్తుత కాలానికి మేబీ అలా హాఫ్ నాక్ డాన్స్ అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకు నేను అంటున్నానంటే, అసలే హిందుత్వం మీద కాస్త బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు కొంతమంది. కావాలని పని కట్టుకుని, నడుము బిగించి, నడుముకు టవల కట్టుకుని ఎగేసుకుంటూ ఎక్స్ట్రాలు చేస్తూ బాగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. హిందూ మతంలో ఎక్కడ సందు దొరుకుతుందా దూరిపోదామని చూస్తూ. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక వీడియో బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా హిందూ మతాన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని వివరించి తెలుసుకొని, దాని గురించి వివరణగా అడిగి, అసలు ఎందుకు ఈ గెటప్ వేయాల్సి వచ్చింది, ఈ డ్యాన్స్ ఏంటి, ఈ రతీదేవి కామదేవుడు ఏంటి, ఆ చిన్నమస్తాదేవి ఏంటి అని తెలుసుకునేంత టైం చాలా మంది హిందువులకు లేదు. హిందువులే కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. తప్పుగా అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటంటే, ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ చిన్నమస్తాదేవి గెటప్ వేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కళాకారుడు. ఆయన కాస్త స్కిన్ ఫిట్ కాస్ట్యూమ్ కాకుండా ఆ పక్కన వేసుకున్న అతనిలాగా షార్టో ప్యాంటో, లేదంటే కనీసం తొడల వరకైనా ఒక డ్రెస్ లాంటిది ఏదైనా వేసుకొని ఉంటే, లేదా స్కిన్ ఫిట్ వేసుకున్నావు కాబట్టి వేరే కలర్ది ఏదైనా చూపించినట్టయితే కాస్త ఈ వివాదం సర్దుమని. అలా చూపించకపోవడంతో ఇతనేంటి బట్టలు లేకుండా డ్యాన్స్ వేసేస్తున్నాడు, సీట్లు కనిపించేస్తున్నాయి, ఇదేనా హిందూ దేవత,
హిందూ మతంలో ఉన్న గొప్పతనం, హిందూ దేవతలు ఎట్లనే డ్యాన్స్ చేస్తారా బట్టలు లేకుండా, అవి చూసి మీరు నేర్చుకున్నారని కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. ఈవెన్ చాలా మంది హిందువులు కూడా చేస్తున్నారు. హిందువులు అని చెప్పుకుంటూ హిందువుల ముసుగులో ఉండి హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులకి అసలు ఊతం దొరికినట్టే రెచ్చిపోతున్నారు, బేభత్సంగా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయి చచ్చిపోతారేమో అనిపిస్తుంది. సరే, హిందూ మతంలో ఉన్నటువంటి ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాం. చిన్నమస్తాదేవి ఏ కాలానికి చెందినటువంటి దేవతో మనకు తెలియదు. హిందూ మతం ఏనాడు పుట్టిందో మనకు తెలియదు. పురాణాలు, శాస్త్రాలు ఏనాడు పుట్టినాయో తెలియదు. ఆ శాస్త్రాల్లో ఆ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో దేవీ దేవతలు లేదంటే మనుషులు దిగంబరులుగా ఉండేవారు. మనందరికి ఒకప్పుడు బట్టలు ఉన్నాయా? ఆది మానవులుగా ఉన్నప్పుడు మనందరం బట్టలు ధరించామా? ఇప్పుడు ఆది మానవులు కథ తీయాలనుకోండి, ఎలా తీస్తారు? బట్టలు వేసి తీస్తారా? నేనే డైరెక్టర్ అండి ఎగ్జాంపుల్. సరే, నేను డైరెక్టర్ కాదు, మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది డైరెక్టర్లు, లేదా ఈ స్టోరీని విమర్శించే వ్యక్తులు డైరెక్టర్లు అనుకో. ఆది మానవుల స్టోరీ తీయాలి. ఈ భూమి 5,000 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది అని అంచనా వేస్తున్నారు కాబట్టి 5,000 కోట్ల సంవత్సరాలు అంటే భూమి పుట్టిన ఫస్ట్ డే. కొంతకాలం భూమి మీద జీవ వ్యవస్థ లేదు, కొంతకాలం భూమి మీద జీవులు లేరు. భూమి మీద జీవి అవతరించిన తర్వాత కొన్ని మార్పులు జరిగి పర్యావరణంలో కీటకాలు, పురుగులు, జంతువులు, ఆ తర్వాత మరొక ప్రళయం వచ్చి అవి కూడా అంతరించిపోయి ఆ తర్వాత మనిషి పుట్టాడు అని అంటున్నారు. సరే, కోతి నుంచి పుట్టాడు, ఆఫ్రికాలో మనిషి జీవనం స్టార్ట్ అయింది అంట. సరే, కోతి నుంచి పుట్టిన మనిషిగా రూపాంతరం చెందుతూ ఆది మానవుడిగా అడవుల్లో తిరుగుతున్నటువంటి సందర్భం. అతనికి వేట నేర్చుకున్నాడు, నిప్పు కనిపెట్టాడు, సంభోగం అనేది మొదటి నుంచి ఉంది, తన జాతిని పెంచుకున్నాడు, పునరుత్పత్తి చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్ స్టోరీ తీయాలంటే అలా వైట్ అండ్ వైట్ షూటు బూటు వేసి తీస్తాడా? నాకు తెలియక అడుగుతున్నా. వైట్ అండ్ వైట్ షూటు బూటు వేసి తీస్తాడా? లేదంటే బెంజ్ కారులో ఆది మానవుడు దిగి బట్టలు ఇప్పి పక్కన పెట్టి ఓ టవల కట్టుకొని ఆయుధం, అంటే రాళ్ళు కదా అప్పుడు ఆయుధాలు, ఇప్పుడు ఇంత బారు కత్తి తీసుకొని వెళ్ళి ఓ జింకని వేటాడి తీసుకొచ్చి దాన్ని వాళ్ళ పిల్లలకు పెట్టినట్టుగా చూపిస్తాడు డైరెక్టర్? ఏమన్నా చూపించారు. అవతార్ సినిమా చూసాం మనం. అవతార్లో ఆ డైరెక్టర్ ఆలోచన ఏంటి? వేరే గ్రహం మీద ఉన్నటువంటి వింత జీవుల ఆకారం ఇలా ఉండాలి, హాఫ్ నేకెడ్ గానే ఉండాలి. ఈవెన్ లేడీ అవతార్లు కూడా హాఫ్ నేకెడ్ గానే ఉంది. దాన్ని మనం ఎలా తప్పుపట్టగలం? వాళ్ళు కళాకారులు. కాకపోతే నేను కొన్నిసార్లు ఈ తప్పుపడుతున్నటువంటి అందరి ఆలోచనకి కాస్త దగ్గరగా మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది కళ, శాస్త్రాలు, పురాణాల ప్రకారం జరిగినటువంటి స్టోరీని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనేది ఆ డైరెక్టరు, నటీనటుల ఆతృత. దాన్ని చూపించే క్రమంలో ఒక అబ్బాయికి చిన్నమస్తాదేవి గెటప్ వేసి స్కిన్ ఫిట్ కాస్ట్యూమ్ వేస్తే కూడా తప్పుపడుతున్నాం. మరి మీరే ఒక సినిమా తీయాలనుకోండి, ఎట్లా తీస్తారు? ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకో. ఇండియన్ సినిమా హిస్టరీని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి బాహుబలి సినిమా, RRR సినిమా రాజమౌళి గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో బాహుబలి క్యారెక్టర్ కానీ, బల్లాల దేవ క్యారెక్టర్ కానీ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ ఎలా ఉంది? వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుధాలు ఎంత సెలెక్టివ్గా ఉన్నాయి? రాజమాతాదేవి ధరించినటువంటి డ్రెస్ ఎలా ఉంది? ఎందుకు ఇలాంటి ఒక ప్రత్యేకమైన కాస్ట్యూము డిజైన్ చేయాల్సి వచ్చిందంటే అది రాజుల కాలం. ఆ కాలంలో వాళ్ళు అలా ఉన్నారు అని డైరెక్టర్ ఆడియన్స్కి చెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాని బల్లాల దేవ ఈ రోజు ఉన్నటువంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని గదబట్టుకొని యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? బాహుబలి లేటెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ మీద వచ్చాడు, చూడడానికి దరిద్రంగా ఉండదా? కత్తి కాకుండా పిస్టల్ తీసుకొని టఫీమని కాల్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది చూడడానికి? సో వీటన్నిటిని చూపించడం కోసం ఆర్టిస్టులు తాపత్రయపడుతూ ఉంటారు. ఆ తాపత్రయంలో ఈ కాలానికి అనుగుణంగా చేయాలని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? వాళ్ళు సింపుల్గా నా మాట చెప్పండి. నేను ఇంకా అనుకునేది ఏంటంటే, మనం అంతా కూడా అక్కడ స్టేజ్ దగ్గర లేము. స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళని కూడా తప్పుపడుతున్నారు. రే బాబు, స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళని ఆ కాలానికి తీసుకెళ్లారు వాళ్ళు, అందుకే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాని మనం స్టేజ్ బయట ఉన్నాం. అసలు మనం ఎక్కడ యూట్యూబ్లోనో లేదంటే న్యూస్ ఛానల్లోనో చూస్తున్నాం. మనకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అర్థం కాదు. ఫస్ట్ ఆ కథను అర్థం చేసుకోవాలండి. చిన్నమస్తాదేవి కథ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకో, హిందువులైన వాళ్ళు అర్థం చేసుకో, అలాగే ఆ స్టేజ్ దగ్గర కూర్చున్న వాళ్ళకి అర్థం అవుతుంది. అంతే తప్ప చుట్టుపక్కల ఉండేవో వల్గర్ కామెంట్స్ చేస్తే అర్థం అవ్వదు అనేది నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటి? మీరేమను? అసలు ఈ బెంగాల్లో జరిగిన ఈ చిన్నమస్తాదేవి గెటప్ గురించి హాఫ్ నేకెడ్ వీడియోస్ అని అదని ఇదని వల్గర్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హిందూ మతంలో ఇదే ఉందంటున్నారు. ఇవన్నీ నిజమని నేనైతే అన్నాను. కానీ మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.